హాయ్ ఫ్రెండ్స్, టుడే మా వ్లాగ్లో వెజ్ షాపింగ్, కుకింగ్, బేబీ ఫీడింగ్ ఇంకా బేబీ మేకోవర్ ఆల్ ఇన్ వన్ అనమాట. లెట్స్ స్టార్ట్ ది వీడియో. మార్నింగ్ మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళాడు అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ తెచ్చాడు. అయ్యో, ప్రైస్ చూసి నేనైతే షాక్ అయిపోయాను. ఎందుకు ఇన్నోటి తీసుకొచ్చావు, ఇప్పుడైతే కూరగాయలు రేట్ ఉన్నాయి కదా అంటే తను అయితే జస్ట్ ఇవన్నీ కూరగాయలు 200 రూపీస్ అన్నాడు. అదైతే విని నాకైతే షాక్ అనమాట. ఇక్కడ లోకల్ మార్కెట్లో ఎంత కాస్ట్ ఉంటుందో, 2 కేజీస్ రావు, ఇక్కడైతే ఫుల్ 1 వీక్ సరిపడేంత వెజిటేబుల్స్ వచ్చాయి. వెజిటేబుల్స్ అన్నీ సూపర్ ఫ్రెష్గా ఉండే. సో దట్ కిచెన్లోకి స్టార్ట్ అయిపోయాను. అండ్ నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటే దాన్ని సైడ్కి పెడుతున్నాను, ఎందుకంటే ఆ కుక్కరే కావాలి కాబట్టి నాకు కుక్ చేయడానికి. అండ్ ఒక కుక్కర్లో ఆయిల్ వేసి పలావ్ మసాలాస్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ వేసి 10 to 15 మినిట్స్ కుక్ చేయాలి. తర్వాత అదే ప్రాసెస్లోనే నా స్టైల్ ఆఫ్ మేకింగ్ అనమాట ఇది. ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి 5 to 6 అండ్ కొంచెం కొత్తిమీర, జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు అండ్ డెసికేటెడ్ కోకోనట్ అనమాట, ఇవన్నీ వేసి అండ్ వాటర్ అయినంత వాటర్ వేయకండి, బాగుంటుంది. నా మిక్సీ జార్ అయితే కొంచెం సరిపోయింది కాబట్టి కొంచెం అలా వాటర్ వేసి రుబ్బుకున్నాను అనమాట. ఇలా కచ్చాపచ్చగా ఉంటే చాలా బాగుంటుంది. బట్ నాది ఫుల్ డ్రైగా ఉండే, సో నేను దట్ వాటర్ వేసేసా. తర్వాత ఈ మసాలాని ఆ వెజిటేబుల్స్ పైన వేసి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేశాను. అండ్ 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. మిక్సీ జార్లో కూడా కొంచెం మసాలా అలాగే ఉంటే దాన్ని కూడా వాటర్ వేసి ఇలా షేక్ చేసి వేసాను అనమాట. అండ్ నెక్స్ట్ 3 గ్లాస్ ఆఫ్ వాటర్కి 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ అనమాట, అది వాష్ చేసి వేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేశాను. 3 విజిల్ వచ్చే వరకు వదిలాను. అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉండే. ఇది 3 విజిల్ వచ్చే లోపల నేను అటుపక్క చట్నీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి లైక్ శనగిత్తనాలు రోస్ట్ చేశాను, అంటే గ్రౌండ్నట్ రోస్ట్ చేస్తా ఉంటుని. అండ్ పలావ్ అయితే చాలా టేస్టీగా వచ్చిండే. నా బుజ్జిగానికి ఫస్ట్ సైడ్కి తీసేసాను. ఏమేమి మంచి చేసినా నా బుజ్జిగానిదే ఫస్ట్ బోని అనమాట. వాడైతే పలావ్ తిన్నాడు, చట్నీ తినలే. బికాజ్ వన్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే నో స్పైసీ మమ్మీ అనేలాగా ఉంటుంది. ఆఫ్టర్ దట్ చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా అందరూ అయితే రోస్ట్ చేయరు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అండ్ టెంకాయ ఇవంతా రోస్ట్ చేయరు. నేనైతే రోస్ట్ చేస్తాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి ఉప్పు అండ్ కొంచెం చింతపండు వేసి ఫుల్గా మిక్స్ చేసుకున్నాను అనమాట, మిక్సీ పట్టుకున్నాను. తర్వాత అయితే కొంచెం అలా శనగిత్తనాలు ఉంటే అవి వీటితో సిప్ తీసేసాను. నేను కొద్దిగానే తీసేది, ఫుల్గా తీను. అండ్ చట్నీ అయితే ఫుల్గా రెడీ అయిపోయిందనమాట. ఆ లోపల నేను మా హస్బెండ్ తినేసాము. సూపర్ టేస్టీగా ఉండే, నిజంగా నేనే చేసిండేది అనే రెస్టారెంట్ లెవెల్లో ఉండే మాత్రం. నా హస్బెండ్ కూడా ఫుల్గా పొగిడిపాయా. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఫ్రీ టైంలో ఏం చేసేది అని చెప్పి మా బుజ్జిగానికి లేడీ గెటప్ వేసేసాను అనమాట. డ్రెస్ ఉండలే, సో దట్ హెయిర్ వేసాను. ఎంత క్యూట్గా ఉన్నాడు, నేను ఎలా చెప్తే అలా వింటున్నాడు పోజ్ ఇవ్వడానికి. ఫ్రెండ్స్, ఇది మా బ్లాగ్ అనమాట. సో కమెంట్ చేయండి, నా బేబీ బాయ్